కానీ ఇప్పుడు మీరు ఒకటి ఆలోచించాలి. ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఆయన వర్గీకరణకు వ్యతిరేకం కదా. ఆ జడ్జిమెంట్ రాగానే వెంటనే కాంగ్రెస్ పార్టీ కేసీ వేణుగోపాల్ గానీ మల్లికార్జున ఖర్గే గానీ నెగటివ్ గా రియాక్ట్ అయింది, ఇది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కరెక్ట్ కాదని చెప్పి. అయినా సరే ఇప్పుడు జాతీయ కాంగ్రెస్ స్టాండ్ కాదని ఇక్కడ వర్గీకరణ చేశారు కదా, అది దానికి కొంత భాగం క్రెడిట్ రేవంత్ రెడ్డికి ఇవ్వాలి కదా. తమ్ముడు నువ్వు ఒక మాట మర్చిపోతున్నావు. చెప్పండి. కాంగ్రెస్ అధిష్టాన వర్గం కాంగ్రెస్ అధిష్టాన వర్గం వర్గీకరణకు వ్యతిరేకంగా ఎప్పుడు కామెంట్ చేయలే. కాకపోతే క్రిమిలేయర్ మీద మల్లికార్జున ఖర్గేతో పాటు కొంతమంది వ్యతిరేకంగా మాట్లాడిండ్రు. అయితే మనసులో వర్గీకరణ వ్యతిరేకంగా ఉండవచ్చు ఎవరికి కాబట్టి మల్లికార్జున ఖర్గే మనసులో వ్యతిరేకంగా ఉండవచ్చు. మరి ఆయనే కదా అది చేవెళ్ల డిక్లరేషన్ లో వర్గీకరణ చేస్తామని మేనిఫెస్టో పెట్టింది. ఆ దమ్ముంటే ఓపెన్ గా రమ్మను మల్లికార్జున ఖర్గేను. ఆయన ఏదో అన్నాడని చెప్పి నేను మాదిగలకు రిజర్వేషన్ తగ్గిస్తా, వర్గీకరణ లేకుండా ఉద్యోగాలు భర్తీ చేసి నేను మాలలు కొమ్ము కాస్తానంటే మేము అభినందించుకుంటూ కూర్చోమా ఆయనను బట్టి? మాకు నష్టం జరిగింది. బట్ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో మొదలు పూర్తయింది ఇక్కడే కదా, తెలంగాణలోనే కదా. కాంగ్రెస్ కు దేశంలో ఎన్ని రాష్ట్రాలు చెప్పరాదు? కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటకలో కూడా వాళ్ళు కమిషన్ వేశారు. కానీ కంప్లీట్ కాలేదు, వర్గీకరణ కాలేదు కదా అంటున్నా. కాకపోవచ్చు వర్గీకరణ మీదనైతే వాళ్ళ స్టాండ్ ఉన్నది కదా అంటున్నా నేను. ఇంకా హిమాచల్ ప్రదేశ్ లో లేదు వర్గీకరణ అంశం లేదు అక్కడ. ఉన్న 2 రాష్ట్రాలు వర్గీకరణ అంశం ఉన్నది. ఇప్పుడు మీ దృష్టి తీసుకొస్తున్నాను, కనీసం సిద్ధరామయ్య కూడా ఒక వర్గీకరణ లేకుండా ఉద్యోగాలు భర్తీ చేయలేదు కదా. వర్గీకరణ లేకుండా ఉద్యోగాలు భర్తీ చేయలేదు కదా, కమిషన్ నడుతుంది కదా. వర్గీకరణ లేకుండా ఉద్యోగాలు భర్తీ చేయనని చెప్పి మళ్ళీ చెప్పిండు కదా నిన్న శాసనసభలో. ఈయన ఎట్లా భర్తీ చేసిండు అంటున్నా నేను. 11,000 టీచర్ పోస్టులు మాకు లేకుండా చేసిండు. కనీసం మాకు 9% అని వచ్చేది కదా, ఆయన ఇచ్చిన 9%. ఇప్పుడు మొన్న డిఎస్సీలో మరి ఎంతమంది సెలెక్ట్ అయ్యారు? మాదిగలకు ఎంత పర్సెంటేజ్ వచ్చింది? శ్వేతపత్రం ప్రకటించమనండి దమ్ముంటే. మీ దగ్గర 9% రాలేదు అంటున్నా నేను. ఇప్పుడు నువ్వు ఏదైతే పర్సెంటేజ్ 9 అన్నావో ఆ 9% మాకు రాలేదని నేను అంటున్నా. వచ్చిందని చెప్పానండి. సో మొత్తానికి ఇప్పుడు మళ్ళీ తదుపరి పోరాటం అయితే 10% కానీ 11